ఇలాంటి మూవీస్ తీసే బదులు దారిన వచ్చిపోయే వాళ్ళ ఈ దరిద్రపు ఒకటి ఎదవ. సో, నేను జాన్వరి 1 ఒక పెద్ద కళాఖండం చూడ్డమయితే జరిగింది. ఆ కళాఖండం పేరే 'క్రైవెన్ ది హంటర్'. దీనిపైన అందరూ గూడా ఆల్రెడీ బ్యాక్‌లాష్ వచ్చింది. ఇది ఆల్రెడీ పోయింది హాలీవుడ్‌లో. బట్ సోనీ సీఈఓ ఏమో ఒక రకంగా మాట్లాడతాడు. మూవీ బాగున్నా సరే ఎవరు చూడట్లేదంట. అందుకనేనేమో ఫస్ట్ 11 మినిట్స్ మూవీని ఆల్రెడీ యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఒక్కసారి దాన్ని చూడండి భయ్యా. అది ఏ రకంగా మీకు ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఒక్కసారి ట్రైలరు దొబ్బి, అది దొబ్బి, సరే ఏదో ఒకటి మనం రివ్యూ పెట్టాలి. సరే ఇక పోదాం బా అని పోతే, ఏంట్రా నువ్వు చూపిచ్చేది? నువ్వు నీ బొక్కలో సోనిగా. అసలు 'స్పైడర్ మ్యాన్‌లో' ఉన్న మామూలు క్యారెక్టర్‌లన్న అన్ని దాన్లని చెడగొట్టడానికే పుట్టాడు వీడు. వీడంతే వీడి దగ్గర రైట్స్ ఉన్నంత కాలం ఎంసీయూకి మళ్ళీ ఆ 'స్పైడర్ మ్యాన్' దక్కేంత వరకు వీడిలా మెడ్లింగ్ చేసి అందరికి బొక్క పెట్టేలాగే ఉన్నాడు. హా! ఏం చేస్తాం చెప్పండి? అలా ఉన్నాడు. సో, సింపుల్ నేను మాట్లాడే విధానంలోనే మీకు ఆల్రెడీ అర్థమైపోయింటది. మూవీ పెద్ద బొక్క. దాన్ని చూసినా బొక్కే, చూడకున్నా బొక్కే. నేను ఒకటే మాట అంటా. అది ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా చూడొద్దురా అయ్యా! నాకు నిజంగా దీనికంటే 'మోర్బియస్' 100 టైమ్స్ నచ్చింది. సో, నేను 'మోర్బియస్' యాక్చువల్లీ ఓటీటీలో చూసా. లైక్ దాంట్లో ఏ దాంట్లో సోనీ సోనీలో అనుకుంటా. సోనీ ఏదో ఉంటది కదా! సో, ఆ ప్లాట్‌ఫార్మ్‌లో దాంట్లో చూసా అనమాట. ఆ 'మోర్బియస్.' నాకు ఇట్ వాస్ ఓకే. పర్లేదు. బానే ఉంది. లాస్ట్‌కు ఎరుజూకయిందిలే గాని సినిమా. కానీ అది ఇది చూసిన తర్వాత ఓరి నాయన అదే కొద్దిగా బెటర్ ఉంది కదరా అనిపించింది నాకు. అండ్ ఆ తర్వాత 'మేడమ్ వెబ్' అంటారా? లేదు. ట్రైలర్ చూసిన వెంటనే నాకు అర్థమైపోయింది. ఇది గోవిందా దీన్ని చూసి కూడా బొక్కే అని. అందుకే దాన్ని వదిలేసా. తర్వాత 'వెనమ్ 3' ఓకే. పర్లేదు. నాకు తెలిసి మన ఛానెల్‌లో రివ్యూ కూడా ఉంటది. అందరి రివ్యూస్ కంటే నా రివ్యూయే కొద్దిగా బెటర్‌గా ఉంటది. ఎందుకంటే నేను కొద్దిగా సపోర్ట్ చేస్తా. ఈ డీసీకి గాని, సోనీకి కానీ ఓకే. ఫ్యూచర్‌లో అన్నా ఇంప్రూవ్ అవుతారేమో, మంచిగా క్యారెక్టర్స్‌ని యుటిలైజ్ చేసుకుంటారేమో అని. కానీ లేదే, ఇంగా బొక్క పెడుతూనే ఉంది. డీసీ అన్న ఇప్పుడు జేమ్స్ గన్ మామ చూస్తుంటే మార్చేలాగే ఉన్నాడు. కానీ ఈ సోనీ వాడు పెద్ద బొక్కడాగాడు. ఈ మూవీతోని ఈ యూనివర్స్‌ని ఎండ్ చేస్తున్నామని చెప్పేసారు. సో, మంచిది. ఒక ఎండింగ్‌కి ఒక మంచి పెద్ద డిజాస్టర్ మూవీ యూనివర్స్ ఎండ్‌కి. చాలా బాగుందబ్బా! మంచి ప్లానింగు. మూవీలో సక్సెస్‌ఫుల్ వెంచర్స్ ఇన్ని తీస్తే 3 ఆ 3 కూడా వెనమ్ ఒక్కటే. అది దాంట్లో కూడా లాస్‌లున్నాయి. ఎక్కువ ప్రాఫిట్స్ ఏం లేవు. ఓన్లీ ఫస్ట్ ఫిల్మ్ ఒక్కటే కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చింది. మిగతా 2 బొక్కే. కానీ ఇవి పెద్ద పెద్ద గుణపాలు, రాడ్లు అవి బెటర్ కదరా దీనికన్నా. సో, నా రివ్యూ అర్థమైందని అనుకుంటున్నా. చెప్పా గదా! ఈ మూవీని ఓటీటీలో వచ్చాక కూడా ట్రై చేయొద్దండి. పాపం ఈయన యాక్టరు. సో, దీన్ని ప్లే చేసిన ఆయన ఆడమ్ జాసనా ఏదో ఉంటది. సో, ఈయన ఫేవరెట్ మూవీ ఏదన్నా ఉందంటే నాకు 'బుల్లెట్ ట్రైన్' అనమాట. 'బుల్లెట్ ట్రైన్‌లో' ఈయన క్యారెక్టర్ భలే ఉంటది. ఈయన పాపం చేసే ప్రతి మూవీకి 100%, 200% ఎఫర్ట్ పెడతాడు. కానీ ఎందుకో మూవీస్ అన్ని 'బుల్లెట్ ట్రైన్' తర్వాత అన్నీ గూడా బొక్కే. ఏది వర్కౌట్ అవ్వట్లేదు. సో, పాపం ఈయన బాగా కష్టపడుతున్నాడు. ఈయనకి నెక్స్ట్ అయినా సరే ఏదన్నా మంచిగా ఆఫర్ వస్తే బావుంటది. చూద్దాం. సో, నా రివ్యూ అయితే ఇంతే గైస్. ఈ మూవీని ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా చూడొద్దండి. స్కిప్ చేసి పడేయండి. దీనమ్మ ఈ బొక్కలో యూనివర్స్‌కి ఇదొక ఎండింగు, ఇదొక బొక్క. చూస్తే దీంట్లో 'వెనమ్' ఫ్రాంచైజ్ ఒక్కటి ట్రై చేయండి. అది కూడా 'వెనమ్ 1' ఒక్కటే. మిగతా 2 కూడా బొక్కలే సామి హెడ్డేకు. సో, ఎవరైనా సరే హాలీవుడ్ మూవీస్ చూడ్డానికి ఎందుకెళ్తారు? దాంట్లో ఉండే యాక్షన్ దానికి యాక్షన్ మామూలుగా ఈ సూపర్ హీరోస్ అంటే కొద్దిగా యాక్షను, ఆ ఫ్యాంటసీసు, ఆ విలనిజం అది కొద్దిగా బాగా కనపడాలి. హీరోయిజం అది ఇది ఏదో ఒకటి. కానీ దీంట్లో అదేం ఉండదు. ఏది పెద్దగా ఉండదు. ఉన్న క్యారెక్టర్స్ అన్నీ గబ్బు లేపనీకినే పుట్టినావు కదరా అనిపిస్తది సోనీ గాడిని. మామూలుగా తిట్టుకోరు మీరు. న్యూ ఇయర్ నాలాగా చెడగొట్టుకోకండి. అట్‌లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలోనైనా కొత్తగా బాగా మంచి మూవీసే చూడండి. ఇలాంటి దరిద్రపోటు మూవీస్‌ని మాతోనే వదిలేయండి మాకే. దట్స్ ఇట్. ఈ రివ్యూ మిమ్మల్ని ఈ ఘోరాన్ని చూడకుండా ఆపిందని అనుకుంటూ సైనింగ్ ఆఫ్ యువర్ తెలుగు నర్డ్. బై బై. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.